అమరావతి బిల్లును ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకు ఎప్పుడిస్తుందో తెలియకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయిన టీడీపీ ఈ బిల్లులో ఆ అంశాన్ని పొందుపరచలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ గాని వైఎస్ఆర్సీపీ గాని ఏనాడు అమరావతిని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు సుబ్బారెడ్డి. రాజధాని కోసం 50,000 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. రెండో దశలోనూ 50,000 ఎకరాలు సమీకరిస్తామని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, వడ్డీలకే ఏడాదికి 20,000 చెల్లించాల్సి వస్తోందని అన్నారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం 3,40,000 కోట్ల అప్పులు చేసిందన్నారు సుబ్బారెడ్డి. 2029 నాటికి రాష్ట్రం 14 కోట్ల అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ఇదే జరిగితే ప్రతి పౌరుడిపై 2 లక్షల రూపాయల అప్పుల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సుబ్బారెడ్డి. I raised to oppose this bill in this present form because it is not addressing the problems of 29,000 farmers who have given 34,000 acres of farmland for Amaravati capital without any payment under land pooling, sir. Sir, గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందనే దానిపై క్లారిటీ లేదు సార్ ఈ బిల్లులో. Sir, and the second thing is it's not defining that what constitutes capital and what is the definition of capital, sir. Our constitution mentions only capital of the country, sir. Sir, Government of India has itself filed an affidavit in the court, High Court, stating that the decision to decide the capital as the prerogative of the state, sir. On what basis Honorable Home Minister is moving this bill is my question, sir. Sir, when we have not decided what should be the capital of Uttarakhand, Jharkhand, Chhattisgarh and UP, Bihar and MP were bifurcated, sir. Why are you deciding in case of AP it is nothing but insulting the people of Andhra Pradesh, sir? Andhra Pradesh ku ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఈ బిల్లులో ప్రస్తావన లేదు సార్. ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది సార్. సార్, బిఫోర్ I start my observations on the proposed bill, sir, I wish to make it abundantly clear on the floor of the House, sir, neither the YSR Congress party nor our leader Jagan Mohan Reddy garu ever opposed Amaravati, sir. In fact, he has constructed his house and party office in Amaravati only, sir. So, how can they say that we are against Amaravati? You walked out yesterday also. Even now you are walking out. Sir, Andhra Pradesh government 50,000 ఎకరాలు తీసుకున్నారు సార్. కానీ ఇప్పటి వరకు ఏమీ అభివృద్ధి జరగలేదు సార్. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు సార్. ఇంకా సొంత లెక్కల ప్రకారం అమరావతిలో 1 ఎకరం విస్తీర్ణంలో విద్యుత్తు, మురుగునీటి, పారుదల, నీటి సరఫరా, రోడ్లు మొదలైన సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు అవసరం వద్దని ప్రభుత్వమే చెప్పింది సార్. 50,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలని చెప్పి తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు సార్. 50,000 ఎకరాలకి 2 లక్షల లెక్కన 1,00,000 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి సార్. రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటామని ఇప్పటికే 20,000 ఎకరాలకి నోటిఫై కూడా చేశారు సార్. మరి ఈ 2 లక్షల కోట్లు అంటే 50,000 ఎకరాలు ఇదివరకు తీసుకుంది, మళ్ళా తీసుకోబోయే 50,000 ఎకరాలకి ఎకరాకి 2 కోట్ల లెక్కన సుమారుగా 2 లక్షల కోట్లు ఈ ప్రాంత అభివృద్ధికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికే అవసరం అవుతుందని, ఈ కొత్త రాజధానిలో నిర్మాణానికి అవసరం అవుతుందని చెప్తున్నారు సార్. దీనివల్ల కొత్త రాజధాని భావన వచ్చినప్పుడు చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం మొదలైనవి కూడా కలిపితే ఈ మొత్తం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి సార్. దీని మీద కేవలం వడ్డీలకే సంవత్సరానికి సుమారుగా 20,000 కోట్లకి భావితరాలు పే చేయాల్సి వస్తుంది సార్. సార్, లుక్ ఎట్ హౌ మచ్ ప్రజెంట్ AP గవర్నమెంట్ ఇన్వెస్టెడ్ ఆఫ్టర్ రూలింగ్ AP for 7 years, sir. So far in 7 years, just 8,000 crores as they have spent on Amaravati, sir. If you can invest just 8,000 crores in 7 years, imagine how much time you will take to invest 2 lakh crores, how would be this 2 lakh crores multiply after 25 years, sir. Sir, కేవలం 2 సంవత్సరాల్లోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దాదాపు సుమారుగా 3,40,000 కోట్లు అప్పు చేశారు సార్. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో 2 లక్షల కోట్లు ఈ అప్పు చేస్తే ప్రతి పౌరుడి తలపై 36,000
36,000 అప్పు భారంగా తప్పనిసరి చెప్పబడుతుంది సార్. ఈ నిర్లక్ష్యమైన అప్పులు ప్రయాణం ఇలాగనే కొనసాగితే 2029 నాటికి మన రాష్ట్రం సుమారు 14 లక్షల కోట్ల అప్పుల పర్వతం కింద నలిగిపోతుంది సార్. అంటే ప్రతి పౌరుడిపై దాదాపు 2 లక్షల వారసత్వగా మారబోతుంది సార్. ప్రజలకు అవకాశాలు, ఉద్యోగాలు, భవిష్యత్తు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పుట్టబోయే ప్రతి శిశువుకి సుమారుగా 2 లక్షల అప్పు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి వస్తుంది సార్. సార్, సెకండ్లీ, there is not even a single permanent building, sir. All are temporary structures. Sir, in the last monsoon, the entire Amravati was flooded and inundated, sir. It is a fact. There are video recordings also, sir. That is why we have tried to go for Vizag. That is a developer city, has the growth potential and can compete with Hyderabad, Bangalore and Chennai. That is why we wanted to create 3 capitals. Vizag as the executive capital, Kurnool as judiciary capital, as per the Sribag Pact, and Amravati as the legislative Please capital. conclude. This clearly indicates that we are not against Amravati, sir. Sir, అమరావతిలో నిర్మాణం అయ్యాను చూడండి సార్. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నైతో పోల్చుకుంటే ఎక్కడైనా సరే సుమారుగా నిర్మాణం అయ్యి చదరపు గడికి 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుంది సార్. కానీ అమరావతిలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనలైజ్ చేసిన టెండర్స్లో సార్ పర్ స్క్వేర్ ఫీట్కి 12,000 రూపాయల నుంచి 13,000 రూపాయల రేట్లు ఫిక్స్ చేశారు సార్. ఉచితంగా ఇది కూడా సార్, ఉచితంగా నీరు, విద్యుత్ ఛార్జీలపై రాయితీలు ఇచ్చిన తర్వాత ఈ వ్యయం అంతా కూడా ఈ డబ్బు ఎక్కడికి పోతుంది సార్? ఈ డబ్బు ఎవరి జోలులో వెళ్తుంది సార్? ఈ అవినీతి కుంభకోణం కాకపోతే Please, conclude. Half minute. Finally, the resolution on the basis of which bill is brought here before the they moved and adopted in the AP Legislative Assembly, sir. It was not adopted in the Legislative Council, sir. That is without following the legislative procedure, sir. Sir, this clearly indicates there is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. Thank you, sir. Thank you. Next, Niranjan Bishi.